త్రిశూలంలో 7 అడుగుల బంధంతో ఒక్కటైన ఆ దంపతులపై విధి వింత నాటకమాడింది. కలకాలం కలిసి ఉండాలని ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న ఆ దంపతుల పండంటి కాపురంలో విషజ్వరం చిచ్చుపెట్టి తన ఇల్లాలిని బలి తీసుకుంది. కలకాలం కలిసి బతకాల్సిన ఆ యువజంట ఒంటరిగా మారడం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. భార్యపై ఉన్న ప్రేమను చాటుకోవడానికి అప్పుడు షాజహాన్ తాజ్మహల్ కట్టిస్తే ప్రాణంగా ప్రేమించిన తన ఇల్లాలి కోసం ఈ ప్రేమికుడు కళ్లు చెమర్చే విధంగా 8 అడుగుల ప్రేమ చిహ్నాన్ని ఆమె సమాధి వద్ద నిర్మించి ఆమె జ్ఞాపకాలను పదిలం చేసుకున్నాడు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం వనమాల కనపర్తి గ్రామానికి చెందిన శివరాజ్కు మానసతో 2018లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. ఈ దంపతులకు 6 ఏళ్ల శ్రీహిత, 4 ఏళ్ల మేఘశ్రీ ఉన్నారు. విధి వారి పట్ల చిన్నచూపు చూసిందో ఏమో కానీ మానస్కు అంతుబట్టని విషజ్వరం రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత ఏడాది ఆగస్టు 8న మరణించింది. భార్య జ్ఞాపకాలు గుర్తుండిపోవాలనే ఆకాంక్షతో ఇలా సమాధిపై ప్రేమ చిహ్నాన్ని నిర్మించి నేటితరం భార్యాభర్తల అనుబంధానికి కొత్త నాంది పలికాడు శివరాజ్. తమ నుండి తన భార్య భౌతికంగా దూరమైన ఆమె జ్ఞాపకాలు బదిలం చేసుకోవడం కోసం నిర్మాణం చేపట్టినట్లు భర్త శివరాజ్ వివరించారు. మా భార్య 2018లో మా మ్యారేజ్ జరిగింది. 2018 మార్చి 8వ తారీఖున మా పెళ్లి జరిగింది. మాకు 2 పిల్లలు, పెద్ద పాప శ్రీహిత, చిన్న పాప మేఘశ్రీత. మా భార్య చనిపోయి 2023లో ఆగస్టు 14వ తారీఖు నాడు చనిపోవడం జరిగింది. ఆమెకు గుర్తుగా నేను ఏదైనా ఒకటి చేయాలని చెప్పి ఆమె జ్ఞాపకాలతోనే ఒకటి సమాధి కట్టించడం జరిగింది. ఆమె గుర్తుగా ఆమెకు ఇది ఎట్లా కట్టించిన అంటే ఆమె గుర్తుగా ఏదైనా ఒకటి చేయాలని చెప్పి నా స్తోమత ఉన్నంత వరకు ఆమెకు ఒకటి మంచి